నాకు ఆ 50 మంది ఎంప్లాయీస్ మధ్యలో నేను పనిచేస్తాను. దాన్ని బిజినెస్ యాజ్ ఎ మిషన్ అని పిలుస్తాం. అంటే వ్యాపారాన్ని పరిచర్యగా చేయటం. అంటే మనకు మామూలుగా రెగ్యులర్గా కనిపించే మోడల్ ఏంటంటే పరిచర్యని వ్యాపారంగా చేయటం. అలా కాకుండా వ్యాపారాన్నే పరిచర్యగా చేయటం. ఈ మోడల్ను నేను ఎంచుకున్నాను. ఆ ఎంచుకున్న మోడల్లో నేను పనిచేసే రోజు నేను నా భార్య కనీసం రోజుకు ఒక 14 నుంచి 16 గంటలు కష్టపడతాం. కానీ ఈ పిల్లలను తర్వాత మేము నడిపే అంబులెన్సెస్, తర్వాత మేము కొంతమంది రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి వారి కట్లు కట్టడం వగేరా వగేరా. కొంతమంది కలిసి, నేను ఒక్కడిని కాదు, టీమ్ మెంబర్స్ వారికి నేను సహాయకుడిగా ఉంటాను. అప్పుడప్పుడు అదంతా చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా, రాత్రి అలా కళ్ళు మూసుకుంటే చక్కగా నిద్ర వస్తుంది, బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది. ఏ చీకు చింత ఉండదు. అబ్బా ఈరోజు బతికేమరా అనిపిస్తుంది. సో ఐ కంగ్రాచులేట్ యూ బ్రదర్ ఫర్ వాట్ యూర్ డూయింగ్. మీరు చేసే పనికి, మీరు చేసే పరిచర్యకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నా పట్ల మీరు చేస్తున్న పరిచర్యలో నన్ను భాగస్వామిని చేసి పిలిచినందుకు నేను సంతోషిస్తున్నాను. అయితే కొద్ది సంవత్సరాల క్రితం, దాదాపు 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాలు అయిందా? అయింది. దాదాపు 1.5 సంవత్సరం వేసుకోండి క్రితం అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగినప్పుడు మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు వెళ్ళి ప్రాణప్రతిష్ఠ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ భవ్య మందిర నిర్మాణాన్ని ప్రపంచమంతా, కనీసం భారతదేశమంతా కూడా హైందవ సాంప్రదాయంలో ఉన్నవారు అనేక భక్తి శ్రద్ధలతో దాన్ని చూశారు. ఇది మనమందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక విషయాన్ని మనము చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును, అండర్లైన్ చేయండి, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని. ఆదరణ అన్నది క్రీస్తు అనే మర్మమును తెలుసుకుంటే వస్తుంది. వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు, వాటి సర్వ సంపదలు ఆయన యందే గుప్తము అంటే దాచిపెట్టబడి అని, గుప్తములై ఉన్నాయి. ఎవడైనను చక్కని మాటల చేత మమ్మును మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను